రాట్నం ప్రేక్షకులకు నమస్కారం. టి లక్ష్మీనారాయణ, రాజకీయ సామాజిక విశ్లేషకులు. ఫిబ్రవరి 14వ తారీఖున అత్యంత దుర్మార్గంగా ఉగ్రవాద ప్రేరేపిత శక్తులు భారత సిఆర్పిఎఫ్ జవాన్లపై పేలుడు పదార్థాలతో దాడి చేసి పొట్టన పెట్టుకోవడం అత్యంత అమానుషమైనటువంటి ఆటవిక చర్య. సిఆర్పిఎఫ్ దళాలు జమ్మూ నుంచి కాశ్మీర్కి జాతీయ రహదారిలో వెళుతున్న సందర్భంలో ఒక యువకుడు కారులో శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థాలని తీసుకొచ్చి 70 వాహనాల్లో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళని ఢీకొట్టి పేల్చివేయడంతో ఆ దుర్ఘటన జరిగింది. దుర్ఘటనలో దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. భారతదేశ జాత్యంతా కూడా నివ్వెరపోయింది. ప్రజలు సహజంగానే టెర్రరిజం పైన ఆగ్రహం వెళ్ళగక్కారు. భారతదేశాన్ని ఇవాళ ఉగ్రవాదం అనేటువంటిది కంటికి నిద్ర లేకుండా అనేక మంది అమాయకుల ప్రాణాలని బలిగొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఉగ్రవాదం అనేటువంటిది భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఇవాళ భయం గుప్పిట్లోకి నెట్టేస్తున్నటువంటి అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. మతాన్ని రంగు లేకుండా, ప్రాంతం కులం అనేటువంటి రంగు లేకుండా ఉగ్రవాదం పెట్టరేగిపోతున్నది. మానవాళిని భయకంపితం చేస్తున్నది. మన దేశమే కాకుండా అమెరికా వరకు, ఫ్రాన్స్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇతర అనేక దేశాలు టెర్రరిస్టుల యొక్క దుశ్చర్యలతో, దాడులతో నష్టపోతున్నాయి. భారతదేశం మొన్న జరిగినటువంటి ఘటన తర్వాత టెర్రరిజం యొక్క పీక నులమాలన్నటువంటి కోపం ప్రతి ఒక్క సామాన్యుడిలోనూ ఇవాళ ఉన్నది. కానీ సమస్య చాలా జటిలమైనటువంటిది, చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యతో ముడిపడి ఉన్నది అనేది మనం పరిగణలోకి తీసుకోవాలి. మరీ ప్రత్యేకించి కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ హింసాకాండ, మారణహోమం ఎంత త్వరగా ముగింపు పలికితే అంత నాగరిక ప్రపంచానికి మేలు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సమస్యని 2 కోణాలలో విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిష్కార మార్గాలను కూడా వెతకాల్సినటువంటి బాధ్యత రాజకీయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ఉన్నది. ఒకటి కాశ్మీర్ సమస్య, రెండవది ఉగ్రవాదం. కాశ్మీర్ సమస్య మనం ముందుగా మాట్లాడుకుంటే, బ్రిటిష్ తెల్లదొరలు ఈ దేశం విడిచిపోయేటప్పుడు మనకు స్వాతంత్ర్యం సిద్ధిన నాడు దేశ విభజనని దుర్మార్గంగా చేశారు. భారతదేశం, పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ మళ్ళా పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్. అలాగే కాశ్మీర్ సమస్య కూడా ఒకటి మిగిలిపోయింది. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని మహారాజా హరి సింగ్ ప్రతిపాదించాడు. దాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించడం, దానివల్ల యుద్ధంకి
దారితీయడం 1947లోనే మొదటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించిన కాశ్మీర్ సమస్యగానే మిగిలిపోయింది. ఆక్రమిత కాశ్మీర్ కొంత భూభాగం పాకిస్తాన్లో మిగిలిపోయింది. కాశ్మీర్ లోయ మన దేశంలో ఉన్నది. ఒక తక్కువ భాగం, ఒక 20% భూభాగం ఉన్నటువంటి లడఖ్ ప్రాంతంలోని ప్రాంతం చైనాకు ఒక ముక్క వెళ్ళిపోయింది, వాళ్ళ అధీనంలో ఉన్నది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ని ఒక నిరంతరం రావణ కష్టంలాగా రగుల్చుతూ అశాంతికి, అభద్రతకు దాన్ని కేంద్రంగా మార్చాలనేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న మాట వాస్తవం. కాశ్మీర్కి అత్యధికులు 95-96% ముస్లిం జనాభాని అక్కడ ఉన్నారు. వారిలో విశ్వాసాన్ని పాదుకొల్పడానికి, భారతదేశంలో మాకు గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నదనేటువంటి భావన కలిగించడానికి కావచ్చు, భద్రత కల్పించడానికి కావచ్చు, 370 ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదాని జమ్మూ కాశ్మీర్కి భారత ప్రభుత్వం కల్పించింది. ఆ విధంగా కాశ్మీర్ ప్రజల్ని మానసికంగా భారతదేశంలో అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం ఒక రాజకీయ సంకల్పంతోనే కృషి చేసిందని మనం భావించాలి. ఈ సమస్య పరిష్కారం కాకుండా అది పాకిస్తాన్ పేచీని కొనసాగిస్తున్నది. పర్యవసనంగా 1947 యుద్ధం తర్వాత 65లో కూడా మరోసారి యుద్ధం ఎదుర్కోవాల్సి వచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధాన్ని కూడా భారతదేశం అనివార్యంగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాశ్మీర్ సమస్య ఒకవైపున ఈ విధంగా జటిలంగా కొనసాగుతున్న పూర్వరంగంలోనే తూర్పు పాకిస్తాన్లో ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించాలనేటువంటి ఆకాంక్షతో ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి భారతదేశం మద్దతు సంఘీభావాన్ని పలికింది. పాకిస్తాన్తో 1971లో ఆ సమస్య పైన యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్కి మద్దతుగా భారతదేశం వెళ్ళింది. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది, బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆ పూర్వరంగంలోనే సిమ్లాలో భారత్ పాకిస్తాన్ల ఉన్నత స్థాయి, అగ్రస్థాయి సమావేశం నిర్వహించి కాశ్మీర్ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఒక ఒప్పందానికి రావడం జరిగింది. సిమ్లా ఒప్పందం ప్రాతిపదికగానే కాశ్మీర్ సమస్యను ఎప్పటికైనా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాశ్మీరు భారతదేశంలో అంతర్భాగం, అందులో ఎవరు వివాదాస్పదం చేసినా అంగీకరించే ప్రసక్తి లేదు. అక్కడ ఇవాళ కాశ్మీర్ ప్రజలు భారత సైన్యాన్ని తమ వ్యతిరేకులుగా భావించేటువంటి ఒక వాతావరణం కొన్ని దశాబ్దాలుగా నెలకొన్నది. ఉప్పు నిప్పుగా సంబంధాలు భారత సైన్యానికి, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ముస్లిం ప్రజానీకానికి మధ్య నెలకొని ఉన్నాయి. ఆ పరిస్థితిలో ముందు మార్పు తీసుకురావాలి. ముస్లిం ప్రజానీకాన్ని, కాశ్మీర్ లోయ ప్రజానీకాన్ని ముందు కూడగట్టుకొని వాళ్ళను భారతదేశంలో మేము అంతర్భాగం, మా అభివృద్ధి సంక్షేమం భారతదేశంతోనే ముడిపడి ఉంది అనేటువంటి భావన, మాకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు, మానవ హక్కులు పరిపూర్ణంగా ఈ దేశంలో అనుభవిస్తున్నాం అనేటువంటి భావన
ఆ ప్రజానీకంలో ముందు తీసుకురావాలి. ఇవాళ ఆ పరిస్థితిలో కొంత దురదృష్టవశాత్తు సానుకూలంగా లేదు. మానవ హక్కులను హరించి వేస్తున్నాయి భద్రతా దళాలని, సామాన్య ప్రజానీకం పైన, పౌరులపైన దాడులు చేస్తున్నారని, వాళ్లకు స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా జీవనం గడపడానికి అవకాశం లేకుండా చేస్తున్నారని భావన కొంత బలంగా వేళ్ళూనుకున్నటువంటి పూర్వరంగంలో భారత ప్రభుత్వం దాన్ని గమనంలో ఉంచుకొని ఇవాళ వారి అభివృద్ధికి కృషి చేయాలి. మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందే కొన్ని వివాదాస్పదమైనటువంటివి మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీకి ఉన్నాయి. ఆ రాష్ట్రానికి కల్పించినటువంటి స్పెషల్ స్టేటస్ 370 ఆర్టికల్ను తొలగించాలనేటువంటి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. ఇవి సహజంగానే ఆ పార్టీ పట్ల విముఖత కాశ్మీర్ లోయలో ఉన్నది. మధ్యలో 2014 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ గారు తదనంతరం జరిగినటువంటి కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోయినా పీడీపీతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒక సున్నితమైనటువంటి కాశ్మీర్, జమ్మూ ప్రాంతంలో ప్రభుత్వం ఉండాలి. ఆ ప్రభుత్వాన్ని భిన్న దృక్పథాలు, సిద్ధాంతాలు కలిగినటువంటి బీజేపీ, పీడీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మంచిదే అనేటువంటి సహృదయంతో దేశ ప్రజలందరూ కూడా ఆహ్వానించారు. ఆ ప్రభుత్వాన్ని మధ్యంతరంగా కూల్చేసి గవర్నర్ పరిపాలన తీసుకురావడం జరిగింది. గవర్నర్ పరిపాలన అంటే కేంద్ర ప్రభుత్వ పరిపాలనే. కేంద్ర ప్రభుత్వ పరిపాలనని కాశ్మీర్ ప్రజలు సహజంగా ఆమోదించరు. వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులతో ఉన్నటువంటి ప్రభుత్వం కూల్చివేసి మరో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నెలకొల్పుకోవడానికి అవకాశం ఇవ్వాలి. కానీ కేంద్ర ప్రభుత్వమే గవర్నర్ ద్వారా పరిపాలన చేస్తానంటే కొంత అసహనం, అసంతృప్తి ఆ రాష్ట్ర ప్రజానీకంలో పెరిగిన మాట వాస్తవం. అలాగే 2016లో ముజాహిద్దీన్ మిలిటెంట్ను ఒక ఆయన్ని చంపేయడం జరిగింది. ఆ చంపినటువంటి ఘటన కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలకి దారితీసింది. దాని తర్వాత యూరిలో ఒక టెర్రరిస్టుల దాడి, తదనంతరం సర్జికల్ స్ట్రైక్ భారత సైన్యం నిర్వహించడం, ఆక్రమిత పాకిస్తాన్లో ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టు శిక్షణా కేంద్రాలపైన దాడి చేసి వాటిని ధ్వంసం చేసి విజయం సాధించామనేటువంటి ప్రకటనలు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత టెర్రరిస్టు కార్యకలాపాలు ఆగిపోతాయని ఆశ ప్రజానీకంలో కొంత సృష్టించబడింది. కానీ ఇవాళ ఫిబ్రవరి 17వ తారీఖున 40 మందిని పొట్టన పెట్టుకోవడంతో జాతి మొత్తం ఒక విధంగా చాలా తీవ్రమైనటువంటి ఘటనగా దాన్ని భావించడం జరిగింది. మన సైనికులు ఇంతమంది చనిపోయిన తర్వాత సహజంగానే సామాన్య ప్రజానీకంలో ఒక విధమైనటువంటి ఆగ్రహవేశాలు రావడం సహజం. కానీ అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీ కానీ, ప్రభుత్వాధినేతలు కానీ, రాజకీయ పార్టీల నేతలు కానీ రాజకీయ పరిణతితో ఆలోచించాలి, వ్యాఖ్యలు చేయాలి, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి స్థితిలో
భారతదేశ ప్రధానమంత్రి నా రక్తం ఉడికిపోతున్నది అనేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, అలాగే ప్రతిపక్ష పార్టీలు నాయకులు కొంతమంది ఈ జరిగినటువంటి ఘటన టైమింగ్ని అనుమానాస్పదంగా చూస్తూ దీని వెనకాల ఏదైనా కుట్ర దాగి ఉన్నదా అనేటువంటి ధోరణిలో వ్యాఖ్యలు చేయడం, వాటిని కొంతమంది పరోక్షంగా సమర్థించే రీతిలో మాట్లాడడం భారతదేశ రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లోపించిందనేటువంటి భావన కలుగుతుంది. ఇవాళ జరిగినటువంటి ఘటనలో నిఘా సంస్థల వైఫల్యం ఉన్నదనేది చాలా స్పష్టం. ఎందుకంటే 6-7 రోజుల పాటు ఆ జాతీయ రహదారిని మూసివేయడం జరిగింది. దాని తర్వాత తెరిచి ఒకేసారి 2500 మంది సిఆర్పిఎఫ్ జవాన్లని 70 వాహనాల్లో తరలించేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు ముందస్తు చర్యలు తీసుకో ఉండాలి. ఆ దారిలో ముందుగా పోయి తనిఖీలు చేయడం, అలాగే దాడులు జరగబోతాయి టెర్రరిస్టుల నుంచి అనేటువంటి సమాచారం కూడా ముందస్తుగా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాటిని సక్రమంగా క్రోడీకరించుకొని విశ్లేషించుకొని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సింది. నిఘా సంస్థ నుంచి సమాచారం ఉన్నా లేక ముందస్తు చర్యలు తీసుకోకుండానే అప్రమత్తం కాకుండానే అజాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఈరోజు ఉగ్రవాదులకి అవకాశం కల్పించారనేది కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున పేలుడు పదార్థం, దాదాపు 200 నుంచి 300 కేజీల పేలుడు పదార్థం, అందులో 60-80 కేజీల ఆర్డిఎక్స్. దీన్ని ఏ విధంగా సమకూర్చుకోగలిగాడు? ఒక వ్యక్తి చేసినటువంటి పనిగా ఎలా చెప్పగలం? అందులో ఆత్మాహుతి దళంగా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తి కాశ్మీర్ వ్యక్తి అని చెప్తున్నారు. ఒక అబ్బాయి 19 సంవత్సరాలు కుర్రాడు. కానీ అతను దాదాపు 10 నెలల క్రితమే పాకిస్తాన్కి వెళ్ళి జైషే మహమ్మద్ టెర్రరిస్టు ప్రధాన కార్యాలయంలో కేంద్రంలో శిక్షణ పొంది వెనక్కి వచ్చాడని చెప్తున్నారు. అంటే అతని యొక్క కదలికలపైన సమాచారం ఉన్నది. అతను వెళ్ళడం రావడం అన్నీ కూడా తెలిసినట్టుగా చెబుతున్నారు. మరి అతని కార్యకలాపాలపైన ఎందుకు నిఘా పెట్టలేకపోయారు? అలాగే ఈ పేలిన తర్వాత కూడా ఉగ్రవాదులు కొంతమంది కాల్పులు చేశారని కూడా చెప్పబడుతున్నది. సో అంత పెద్ద ఎత్తున ముందు గుండు మెరుగిని తీసుకురావడం, పేలుడు పదార్థాన్ని తీసుకురావడం, అందులో ఒక కారులో తీసుకురావడం, ఢీ కొట్టడం అనేటువంటిది హైవే మీద ఎలా సాధ్యమైంది? నిఘా ఏమైంది? ఇవన్నీ కూడా విచారణలో నిగ్గు తేలాల్సినటువంటి అంశాలు. జమ్మూ కాశ్మీర్ గవర్నరే వైఫల్యం ఉన్నది, నిఘా వైఫల్యం అనేటువంటిది చెప్పడం జరిగింది. ఆ పూర్వరంగంలో కేంద్ర ప్రభుత్వం కాస్త మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉండే. హోంమంత్రి గారు ఆ ప్రాంతానికి పర్యటనకి వెళ్ళారు, తిరిగి వచ్చారు. అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నారు, ఆయనే అధ్యక్షత వహించారు, వివరాలు తెలియజేశారు. మొత్తం రాజకీయ పార్టీలు హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా మేము ప్రభుత్వం వెనకాల ఉన్నాం అని చెప్పి పూర్తి మద్దతును ప్రకటించడం జరిగింది. కానీ ఇంత ఉపద్రవం ఘటన జరిగినటువంటి, జాతి మొత్తం కలిచివేసినటువంటి ఘటన తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశానికి దేశ ప్రధానమంత్రి హాజరై అంతే బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సినటువంటి అవసరం ఉండే. ప్రధానమంత్రి మోడీ గారు మాత్రం అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకపోవడం అభ్యంతరకరం. అలాగే దాని తదనంతరం మమతా బెనర్జీ గారు అనుమానాలు వ్యక్తం చేసిన ధోరణిలో వ్యాఖ్యలు చేయడం, సరే కమల్ హాసన్ గారు లాంటి సినిమా నటుడు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలనేటువంటి వ్యాఖ్యలు చేయడం, ఇవి అభ్యంతరకరం. వాటిని పరోక్షంగా కొంతమంది మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఇవాళ నేను మొదటనే ప్రస్తావన చేశా, కాశ్మీర్ ప్రజలు మనోభావాలు భిన్నంగా ఉన్నాయి.
ఇప్పుడు అక్కడ జనాభా అభిప్రాయ సేకరణ చేస్తే ఏమొస్తుంది? దానివల్ల జరిగే నష్టాన్ని ముందుగా గుర్తించకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది బాధ్యతారహితమే అవుతుంది. కమల్ హాసన్ గారు ఈరోజు ఒక వ్యక్తి కాదు, ఒక సినీ నటుడిగానే కాదు, ఆయన ఒక రాజకీయ పార్టీ కూడా నెలకొల్పడం జరిగింది. పాలక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరైనా సరే ఆ మాటకొస్తే సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు అందరూ కూడా బాధ్యతాయుతంగా సంయమనంతో వ్యాఖ్యలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాశ్మీర్ సమస్య వేరుగా చూసి జాతి మొత్తం, రాజకీయ వ్యవస్థ మొత్తం, ప్రభుత్వం ఒక దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని, ఒక స్థిరమైన విధానాన్ని రూపొందించుకొని అమలు చేయాలి. పరిష్కారం కోసం పట్టుదలతో, రాజకీయ సంకల్పంతో పనిచేయాలి. ఆ విధానానికి ప్రాతిపదిక సిమ్లా ఒప్పందమే కావాలి. దురదృష్టం, భారత పార్లమెంట్లో కానీ లేకపోతే దేశ స్థాయిలో రాజకీయ పక్షాల సమావేశంలో కానీ ఏనాడు కూడా సమగ్రంగా ఈ విషయంపైన చర్చించకపోవడం నష్టం చేకూరుస్తున్నది. మోడీ గారు 75,000 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్యాకేజీని జమ్మూ కాశ్మీర్కి అమలు చేస్తామని చెప్పారు. అది ఏ మేరకు అమలైందో లేదో కూడా తెలియదు. కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పర్యాటకం మీదనే ఆధారపడినటువంటి కాశ్మీర్ లోయ ఇలాంటి టెర్రరిస్టు దాడులతో నిత్యం కర్ఫ్యూల మధ్య ఉంటే అక్కడికి ఎవరు పర్యాటకులు పోలేరు. ఆ ప్రాంత ప్రజానికానికి ఉపాధి లభించదు, జీవన ప్రమాణాలు పడిపోతాయి, ప్రజల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది, సమస్యను మరింత జటిలం చేయడానికి దోహదపడుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ అభివృద్ధి ప్యాకేజీని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. శాంతిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. రెండవది, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలను కలుపుకొని అంతర్జాతీయంగా ఒక కార్యాచరణ ప్రణాళికతో మనం ఉగ్రవాదం పైన కన్నెర చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశం అన్నది మనం ముందు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసే కార్యాచరణలో మనం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలోనే స్కూల్ మీద కూడా దాడి చేసి పిల్లలను హతమార్చడం జరిగింది, పొట్టన పెట్టుకోవడం జరిగింది. అలాగే ఫిబ్రవరి 14వ తారీఖు మన దేశంలో సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా పాకిస్తాన్లో సైనికులపైన దాడి చేసి కొంతమందిని చంపేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్లో నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి టెర్రరిస్టుల యొక్క మారణకాండ. అందువల్ల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగేటువంటి పోరాటాన్ని అంతర్జాతీయ సమాజాన్ని వెంటబెట్టుకొని ముందుకు తీసుకెళ్ళాలి. ఉగ్రవాదులకి మద్దతుగా నిలిచినటువంటి పాకిస్తాన్, దాంట్లో రెండో మాటకు స్థానం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదాలను ప్రోత్సహిస్తున్నది భారతదేశానికి వ్యతిరేకంగా. ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు ఏకాకి చేయాలి. దౌత్య నీతిని ఉపయోగించి ప్రపంచ దేశాలను మనకు అనుకూలంగా కూడగట్టుకొని పాకిస్తాన్ని ఏకాకి చేయడం ద్వారా మనం ఫేవర్డ్ నేషన్ బిజినెస్ సంబంధించి నిన్నటి వరకు కొనసాగించాం, దాడి తర్వాత ఉపసంహరించాం. ఈరోజు అలాంటి పరిస్థితే ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించడం, వాణిజ్య సంబంధాలను కట్టడి చేసుకోవడం, ఆ దేశంతో దౌత్యపరంగా కఠినంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని అంతర్జాతీయ సమాజం మనం కూడగట్టుకోగలిగితే పాకిస్తాన్లో మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికులు ఇవాళ టెర్రరిస్టులకి ఒత్తాసు పలుకుతున్నారు, మద్దతు పలుకుతున్నారు, ఆర్థికంగా సహకారం ఇస్తున్నారు, శిక్షణ ఇస్తున్నారు, భారతదేశానికి వ్యతిరేకంగా పురికొల్పుతున్నారు, ఉపయోగించుకుంటున్నారు. అదే సందర్భంలో ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం అక్కడ వెళ్ళునుకోవాలనే ఆకాంక్ష మనకు ఉండాలి. సైన్యంతో ట్యాకిల్ చేయడం కష్టం. ప్రజాస్వామ్య ప్రభుత్వంతోనే వ్యవహారాలు నడపడం, చర్చలు జరపడం, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలన్నా అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలి.
ఇవాళ ఆ మార్గాన్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉన్నది. కానీ కొన్ని శక్తులు ఇవాళ రకరకాల ఆలోచనలు చేస్తున్నాయి. ఈరోజు యుద్ధం చేయాలి, లేకపోతే సర్జికల్ స్ట్రైక్ చేయాలి. 2016లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది. దాని తర్వాత ఉగ్రవాద చర్యలను అరికట్టగలిగామా? చేయొద్దని కాదు దాని అర్థం. అప్పటికప్పుడు జరిగిపోయేటువంటి వాటిని మనం నివారించలేము. కానీ పథకం ప్రకారం చేయడం అనేటువంటిది సాధ్యమా? యుద్ధమే తీసుకుందాం. భారతదేశం అణు ఆయుధాలు కలిగినటువంటి దేశం. పాకిస్తాన్ అణ్వస్త్ర దేశం. ఒకప్పుడు 47లో జరిగింది కానీ, 65లో జరిగిన యుద్ధం కానీ, 99లో కార్గిల్ యుద్ధం కానీ, లేదా 71లో బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగినటువంటి యుద్ధం కానీ, ఆ పరిస్థితి వేరు. అది సాంప్రదాయకమైనటువంటి యుద్ధాలు. ఇవాళ అణ్వస్త్రాలు 2 దేశాల్లో ఉన్నాయి. యుద్ధం ప్రారంభించడం సులభమే కానీ దాని తర్వాత ఎక్కడికి వెళుతుందో, పర్యవసనం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇంకా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ అణ్వస్త్రాలు వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం చేతుల్లో ఉన్నదా, లేకపోతే మిలిటరీ చేతుల్లో ఉన్నాయా, లేకపోతే ఉగ్రవాదుల చేతుల్లో కూడా సమాచారం ఉన్నదా మనకు తెలియదు. ఒకవేళ ఉగ్రవాదులు సైన్యం కలిసి ఉన్నాయి కాబట్టి, ఒకవేళ అలాంటి పరిస్థితి ఉపద్రవం వచ్చి అణ్వస్త్రాలను వినియోగించే స్థితి వచ్చిందనుకోండి, అప్పుడు పరిస్థితి వినాశనం ఏ విధంగా ఉంటుంది? అందుకని వీటన్నింటినీ కాస్త వెనక ముందు ఆలోచించుకొని భారత ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. విదేశాంగ విధానంలో కూడా మౌలికమైనటువంటి మార్పు తెచ్చుకోవాలి. మనం చైనాను దూషించినంత మాత్రాన లాభం లేదు. చైనాను కట్టడి చేయడానికి అమెరికా భారతదేశంతో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడంతో చైనా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క రాజనీతిని ప్రదర్శిస్తున్నట్టుంది. పాకిస్తాన్తో వాళ్ళు అంటగాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒక దశలో మోడీ గారు ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలందరినీ పిలిచినప్పుడు మంచిదే అని అందరం సంతోషపడ్డాం. కానీ దాని తర్వాత పరిస్థితుల్లో మార్పు రాలా. ఈరోజు ఇరుగుపొరుగు దేశాలన్నింటితో, పాకిస్తానే కాదు, నేపాల్తో, బంగ్లాదేశ్తో, శ్రీలంకతో, అన్ని దేశాలతో మనం కోరుకున్నటువంటి స్థిరమైనటువంటి పదిలమైనటువంటి స్నేహంతో కూడిన ఒక మైత్రి బంధం ఏర్పడలేదు. దానివల్ల రక్షణ మీద ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చైనాతో ఉద్రిక్తతలు వస్తుంటాయి, సరిహద్దుల్లో పాకిస్తాన్లో వస్తూ ఉన్నాయి. రక్షణ వ్యయం పెరిగిపోతున్నది. తద్వారా భారతదేశంలో విద్య, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాల్సిన విలువైనటువంటి ఆర్థిక వనరుల్ని రక్షణ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ రాఫెల్ లాంటి యుద్ధాలను కూడా, యుద్ధ విమానాలు కొనుక్కోవాల్సిన అనివార్య పరిస్థితి కలుగుతున్నది. ఈరోజు ఇలాంటి స్థితిలో రాజకీయ నాయకత్వం, ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని, యుద్ధానికి కాలు దువ్వేటువంటి మనస్తత్వం విడనాడి రాజకీయ పరిణితితో, నైపుణ్యంతో, చాకచక్యంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి, అంతర్జాతీయ సమాజాన్ని మన వైపు వెంట తీసుకెళ్లడానికి, ఉగ్రవాదం పీక నిలపడానికి, కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవడానికి, ఆ ప్రజల్ని మన దేశంలో అంతర్భాగం మేము అనేటువంటి భావన సర్వత్రా వెల్లివిరిసేలాగా తగు విధంగా కార్యాచరణను రూపొందించుకొని అమలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.